ఇప్పుడు ప్రశ్న శేష ప్రశ్నగా మిగిలిపోయింది. రావణ్ ఎపిసోడ్ బెడిసి కొట్టడంతో వైసీపీ తన రాజకీయ ఫోకస్ ను విశాఖకు షిఫ్ట్ చేసింది. తన మార్క్ శివరాజకీయం చేసేందుకు పులివెందుల ఎమ్మెల్యే వైజాగ్ తీరాన్ని ఎంచుకున్నారా? కుల మతాలను రెచ్చగొట్టే రాక్షస మూకలకు బుద్ధి చెప్పాల్సింది పోయి వత్తాసు పలికి ఎంకరేజ్ చేయడంపై గోదారమ్మ సాక్షిగా చేసిన చంద్రగర్జనేంటి? పాలకుడిగా ఏనాడు హిందూ ఆలయాలకు సతీ సమేతంగా వెళ్లని తాడేపల్లి చక్రవర్తి రావణ్ను గెలిపించి ఏపీని రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు అన్న హిందూ సంఘాల ఆరోపణల్లో నిజమెంత? రౌడీ షీటర్లకు మద్దతిస్తామని బహిరంగంగా చెప్తున్న వైసీపీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మంగళవారం విశాఖలో జగన్ పేటెంట్ శవ రాజకీయాలను తిప్పికొడతామని మత్స్యకారులు ఎందుకంటున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ జోసెఫ్ పాపాల పుట్ట ఒక్కొక్కటిగా పగులుతోంది. రావణ్ యూట్యూబ్ ఛానల్లో కో యాంకర్ అండ్ సీఈఓగా వ్యవహరించిన గమన వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన చౌదరికి గన్నవరం పోలీసులు నోటీసులు ఇవ్వడంతో డీఎస్పీ ఆఫీసులో జరిగిన విచారణకు హాజరయ్యారు. రావణ్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. హిందూ మతస్థుల మనోభావాలను చివరకు మన దేశంపైనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రావణ్ను వైసీపీ అధినేత జగన్ రెడ్డి సహా ఆయన గ్యాంగ్ అంతా సమర్థించడంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రశ్న రావణ్కు జాడ శ్రావణ్, ప్రకాష్ రాజ్ సహా యూట్యూబర్లు మద్దతివ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతారు. సరిగ్గా ఇదే మైండ్ గేమ్ అప్లై చేసింది వైసీపీ బ్యాచ్. కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయటమే లక్ష్యంగా టీడీపీకి కాపులను దూరం చేయాలనే దుర్బుద్ధితో డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై లేనిపోని అపనిందలు వేసి రాక్షసానందం పొందిన వారికి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ అన్ని రకాల సపోర్ట్ చేయడాన్ని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రాక్షస మూకలను అంతం చేయాల్సింది పోయి వైసీపీ నేతలు ఎంకరేజ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఎక్కడో ఆఫీసులు స్టూడియోలు పెట్టుకుని విషం చిమ్ముతున్నారని ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు. ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం. ప్రశ్న రావణ్ చేస్తున్న వ్యాఖ్యలకు హిందువులైన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి మద్దతు ఇవ్వటమేంటని నిలదీస్తున్నాయి హిందూ సంఘాలు. ఏపీలో రావణులను తయారు చేయటమే వైసీపీ అజెండానా? జగన్ కు వైసీపీకి హిందువులు ఏం అన్యాయం చేశారని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా సతీ సమేతంగా హిందూ ఆలయాలకు వచ్చారా? రావణుని గెలిపించి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మండిపడుతున్నారు హిందూస్వామ్యవాదులు. రౌడీ షీటర్లకు వైసీపీ లీడర్లు మద్దతిస్తామని బహిరంగంగా చెబుతున్నారంటే ఏపీలో కులాలు, మతాల వారీగా ప్రజలను విడగొట్టే ప్రయత్నమే అని జగన్ రెడ్డి ఆయన పార్టీ తీరుపై విమర్శిస్తున్నారు. రావణు ఈ జీవితంలో రావణుడే గెలుస్తాడట, రావణ్ణే గెలిపిస్తారంట. ఈ బాధ్యత వారిపైన, సమాజం పైన, అక్కడ ఉండేటటువంటి మిగతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిలిపిస్తున్నారు ఈయన అంబటి రాంబాబు గారు. అంటే రావణుడి గెలిపించడం అంటే అర్థం ఏంటండి? రావణుని గెలిపిస్తారా మీరు? రాముని ఓడిస్తారా? రావణుని గెలిపించాల్సిన అవసరం సమాజం మీద ఉంది, మేము గెలిపిస్తాం అని వైకాపా నాయకులు స్పష్టంగా అంత బరితెగించి మాట్లాడుతున్నారు. చూడండి, మరో పక్క టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆయన ఈ ప్రశ్న రావణ్తో కూర్చున్న మీటింగ్స్ ఫొటోస్
ఒక టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఈయన పనిచేసినటువంటి ప్రపంచ పుణ్యక్షేత్రానికి, హిందువుల ధార్మిక క్షేత్రానికి ఈయన ప్రశ్నారావణతో మీటింగ్స్ ఏమిటండి? రావణ్ జోసెఫ్ అంశం రాజకీయంగా కాస్త సద్దుమణగటం కూటమి ప్రభుత్వ విచ్ఛిన్న కుట్రగా జనం అనుమానిస్తూ ఉండటంతో రాజకీయ డ్రామాను జగన్ రెడ్డి ఈ వారం విశాఖకు షిఫ్ట్ చేశారు. వైజాగ్ ఏరియాలో మరో శవ పాలిటిక్స్ తెరలేపేందుకు సిద్ధమయ్యారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటీవల గల్లంతైన మత్స్యకారు కుటుంబాలకు పరామర్శ పేరిట రాజకీయ యాత్ర చేసేందుకు మంగళవారం షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు పార్ట్ టైం పొలిటీషియన్. ఈ నెల 4న అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో తీవ్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బోటు ప్రమాదం జరిగింది. 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఘటన గురించి అర్ధరాత్రి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలతో కలిసి సుమారు 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసింది. కారి చిన్నాను రక్షించి ఆసుపత్రిలో చేర్పించింది. మిగతా వారి సమాచారం 72 గంటల తర్వాత కూడా లభించకపోవడంతో బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షలు స్వయంగా అందజేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రకృతి కన్నెర చేయడంతో జరిగిన ఈ ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు మత్స్యకారు కుటుంబాలను రెచ్చగొట్టేలా చేశారు. మంత్రి కొల్లు కారుకు అడ్డంగా రప్పించారు. ఈ తరహా క్షుద్ర రాజకీయాలకు కేరాఫ్ అయిన జగన్ రెడ్డి రాజకీయాలు మొదలుపెట్టారు. అందులో భాగమే మంగళవారం తన టూర్ డిజైన్ చేసుకున్నారు జగన్ రెడ్డి. తాను సీఎంగా ఉన్నప్పుడు విశాఖ ప్రాంతాన్ని దోచుకున్న జగన్ రెడ్డి కూటమి సర్కారులో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ఇక్కడ మత్స్యకారుల గల్లంతను తన స్వార్థ రాజకీయం కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత తాపీగా జగన్ రెడ్డి పరామర్శ పేరుతో ఫక్తు పాలిటిక్స్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి మత్స్యకార సంఘాలు. తమకు ఎప్పుడూ సహాయం చేయని జగన్ కు ఇప్పుడు గుర్తుకొచ్చామా అంటూ జస్ట్ ఆస్కింగ్. 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యకాలంలో సుమారు 65 మంది మత్స్యకారులు సముద్ర గల్లంత అయితే ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మా మత్స్యకారు ముద్దుబిడ్డ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రమాదం జరిగిన వెంటనే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 3-man కమిటీ నియమించి మత్స్యకారులకి అన్ని విధాల ఆదుకొని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక జగన్ దొంగ డ్రామాలు, శవ రాజకీయాలతో ఐక్యంగా ఉండే మత్స్యకారుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలను సహించబోమంటోంది కూటమి సర్కార్. మత్స్యకారులు చనిపోయి ఉంటారని నిర్ధారించుకుని 72 గంటల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందించి అన్ని విధాలా అండగా నిలిస్తే జగన్ రెడ్డి ఏ అర్హత ఉందని మత్స్యకారుల కుటుంబాల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి మత్స్యకారులు ప్రమాదానికి గురై గల్లంతైతే బాధిత కుటుంబాలు కాళ్లు వేళ్లు పట్టుకున్నా డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని, మత్స్యకారుల పొట్టగొట్టేలా వైసీపీ సర్కారు ఇచ్చిన జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు మినిస్టర్ కొల్లు. ఒక వలముక్క కూడా ఇవాళ 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వని కారణంగా మొత్తం ఆగిపోయినాయి. ఒక వలముక్క వల్ల, ఒక బోట్ ఇవ్వాల, ఒక ఇంజిన్ వల్ల మత్స్యకారులు ఏ రకంగా కూడా మీరు ఆదుకోవాలా. చివరికి హుద్హుద్లో ఇచ్చినటువంటి ఇళ్లను కూడా అప్పచెప్పకుండా మరి హుద్హుద్ ఇళ్లను కూడా మరి శిథిలమయ్యే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని మీరు వెళ్ళి పరామర్శ చేస్తారండి? కనీసం ఆ రోజున మీరు మత్స్యకార కుటుంబాలకి నేను 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతానని చెప్పి 1 పైసా కూడా ఇవ్వకుండా ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మీరు వాళ్ళని పరామర్శ చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. ఇక శ్రీకాకుళం కాశీబుగ్గలో ద్విచక్ర వాహనాన్ని ర్యాష్ డ్రైవ్ చేసి గొర్రెల కాపరి చావుకు కారణమయ్యారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు కుమారుడు అవర్. ఈ కేసులో అప్పలరాజు కుమారుడిని కాపాడేందుకు అమాయకుడిపై నేరం మోపారు మాజీ మంత్రి. ప్రమాదం జరిగిన గత శుక్రవారం పలాసలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుమారుడికి చికిత్స చేయించారు అప్పలరాజు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో సీదిరి డ్రామాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రమాద సమయంలో వాహనం నడిపింది అప్పలరాజు కొడుకు అరవే అని నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ ప్రమాదానికి కారణం మాజీ కొడుకు అయితే సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఇరికించి బలిపశువుగా ఎందుకు మార్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరి గొర్రెల కాపరి దానయ్య ఇంటికి వెళ్లి జగన్ రెడ్డి వెళ్లి పరామర్శించే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. నాకైనా ప్రమాదం జరగచ్చు, మీకైనా ప్రమాదం జరగచ్చు, ఎవరైనా ప్రమాదం చేయొచ్చు. ప్రమాదం చేసిన తర్వాత
ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమిటి, ఒక ప్రజాప్రతినిధిగా నీ యొక్క విధి ఏమిటి, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ, మంత్రిగా ఉంటూ, ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? నువ్వు ఒక మంత్రిగా చేశావు, నువ్వు ప్రజా నాయకుడిగా ఉన్నావు, అక్కడ వెంటనే నువ్వేం చేయాలి? నువ్వు అక్కడికి వెళ్ళి నీ కొడుకుని ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఇమీడియట్ గా మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి గంట తర్వాత మీరు చూశారు, ఈ గంటలో అబ్బాయికి వైద్యం ఇప్పిస్తే ఆ బీసీ కులానికి దానయ్య బతికేవాడేమో. మీరు ఏమైనా దాని గురించి ఆలోచించారా? ఆలోచించలేదు. ఎంతసేపటికి నీ కొడుకుని కాపాడుకునే ఆలోచనే. నీ కొడుకుని యాక్సిడెంట్ చేశాడో పిల్లాంటి అట్ట కాపాడాలి, దేశం పెట్టిపోయినా పర్వాలేదు. వైసీపీ ఆలోచనలన్నీ, వైసీపీ నాయకులు, గొడ్డల పార్టీ ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. శవ రాజకీయాలకు జగన్ రెడ్డి కేర్ ఆఫ్ గా మారుతున్నారా అంటే మరోసారి అవుననే ఆన్సర్ వస్తోంది. ఎవరైనా కష్టంలో ఉంటే పొలిటికల్ పార్టీగా ఉన్న వైసీపీ నేతలు ఆదుకోవడంలో తప్పులేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న తాడేపల్లి ప్యాలెస్ స్కెచ్ అమలు చేస్తావంటేనే అభ్యంతరం. పైగా తన హయాంలో మత్స్యకారుల పట్ల మమకారం చూపించని జగన్ రెడ్డి పవర్ పోయాక మొసలి కన్నీరు కార్చడం వెంటనే సందేహం వస్తోంది. జగన్ జమానాలో 2019 నుండి 2024 వరకు బంగాళాఖాతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. చాలా మంది మత్స్యకారులు చనిపోయారు, బోట్లు గల్లంతయ్యాయి. సీఎంగా ఉన్న జగన్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాధిత కుటుంబాలను పరామర్శించలేదు, పరిహారాలు అందజేయలేదు. అధికార పార్టీ అయిన వైసీపీ నుంచి పైసా సాయం అందించలేదు. అయితే 2023 నవంబర్ 19న విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 40కి పైగా పడవలు దగ్ధమయ్యాయి. సరిగ్గా ఎన్నికల సంవత్సరం కావడంతో 7 కోట్లు ఆఘమేఘాల మీద ప్రభుత్వ సాయం అందించారు. ఇదే మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉంది నాటి విపక్ష టీడీపీ. పూర్తిగా నష్టపోయిన వారికి ఒక్కో కుటుంబానికి ₹1,00,000, పాక్షికంగా నష్టపోయిన వారికి 50,000 చొప్పున సాయం చేసింది. జనసేన పార్టీ కూడా ఒక్కో బాధిత కుటుంబానికి 50,000 చొప్పున అందరికీ ఇచ్చింది. గతంలో మత్స్యకారులు ఎవరైనా గల్లంతైతే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే గతంలో 7 ఏళ్ల కాలం వేచి చూశాక పరిహారం కోసం రిఫర్ చేసేవారు. దాన్ని 3 ఏళ్లకు తగ్గించారు. గల్లంతైన వారి వివరాలను 3 మెన్ కమిటీ సెర్చ్ ఆపరేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రభుత్వానికి రిఫర్ చేస్తే జీవో విడుదలయ్యాక బడ్జెట్ పట్టి పరిహారం చెల్లిస్తారు. అది కూడా 5 లక్షలే. కానీ కూటమి ప్రభుత్వం ఈ నెల 4న గల్లంతైన 6 కుటుంబాలకు 3 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేసి ఒక్కో ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల పరిహారం తక్షణ సహాయం కింద అందించడం గమనార్హం. ఇప్పుడు అర్థమైంది కదా మంగళవారం జగన్ రెడ్డి బాధిత మత్స్యకారుల కుటుంబాల పరామర్శకు ఎందుకు వస్తున్నారు. మత్స్యకారులంతా కూటమి పార్టీలకు మూకుమ్మడిగా అండగా ఉంటే తనకు రాజకీయంగా ప్రమాదమని గ్రహించే పాలిటిక్స్ చేసేందుకు, శవ రాజకీయం చేసేందుకు తగుదనమ్మా అంటూ తరలివస్తున్నారు శ్రీమాన్ జగన్ రెడ్డి.